యేసుని నమ్ముకున్నాను, యేసుని ఆరాధిస్తున్నాను, నాకెందుకండి ఈ సమస్యలు, నాకెందుకండి ఈ బాధలు, నేను ఎందుకు బాధపడాలి, నేను దేవునికి ఏం తక్కువ చేశాను, భక్తి విషయంలో తక్కువ చేశానా, పరిశుద్ధంగా జీవించే విషయంలో నేను ఏదైనా పొరపాటు చేశానా, నీతిగా నేను జీవించట్లేదా, మందిరానికి రావట్లేదా, దేవునితో నేను సేవలో సహకరించట్లేదా, అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ ఒక విషయము, యేసు నీలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఉన్న ధోని మీద ఏ విధంగా అలలు కొట్టాయి మనకు తెలుసు. యేసు ఉన్నటువంటి ఈ యొక్క వివాహంలో కొరత వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం భక్తిగల కుటుంబంలో జన్మించిన వారమే, భక్తిగల కుటుంబమే, కానీ నీలో కొరత వస్తుంది. ఎందుకో తెలుసా? ఆదిమ మానవులు చేసిన పాపమును బట్టి, ఆదిమ మానవులు చేసిన పాపమును బట్టి ప్రతి మానవునికి ఆ యొక్క పాపపు ఆ యొక్క ఎఫెక్ట్ పడింది. కాబట్టి కొరత ప్రతి ఒక్కరికి వస్తుంది. గొప్ప సంగతి ఏంటంటే యేసుకి మన సమస్యను అప్పగించడం గొప్ప సంగతి. హల్లెలూయా. ఇక రెండవ అంశంలో మనం చూస్తే ద కన్సర్న్ ఆఫ్ జీసస్ పవర్. ఎవరికి తెలుసు అండి యేసు అక్కడ? ఎవ్వరికి తెలియదు. యేసు మనలాగానే ఫంక్షన్కి వెళ్ళినట్టుగా వెళ్ళాడు అక్కడ. కానీ మరియమ్మకు తెలుసు ఆయన ఎలా జన్మించాడు. హల్లెలూయా. మరియమ్మకు తెలుసు ఆయన సాధారణమైనటువంటి జన్మ కాదని, మరియమ్మకు తెలుసు ఆయన పరిశుద్ధుడని, మరియమ్మకు తెలుసు ఆయన పురుషుని ఎరగనదానని, దేవుని యొక్క శక్తిని బట్టి యేసు జన్మించాడని. ఆ మరియమ్మ అనుకుంది, ఈ యొక్క వివాహము ఆగిపోకుండా ముందుకు సాగాలి అంటే ఎవరైనా ఒకరు సహాయం చేయాలి, అది యేసు మాత్రమే. ఎందుకంటే అప్పటికప్పుడు షాప్స్కి వెళ్ళి కొనాలన్నా అంత అమౌంట్ ఆఫ్ వైన్ దొరకదండి, తయారు చేయడానికి సమయం పడుతుందండి. ఎన్ని డబ్బులు వెచ్చించినా అప్పుడు వెంటనే ద్రాక్షారసం వారికి అందదు. కాబట్టి వారు అన్ని విషయాల్లో విఫలమైపోయారు. యేసు మాత్రమే అక్కడ అద్భుతం చేయగలడు. అది మరియమ్మకు తెలుసు. మరియమ్మ సమస్యను తీసుకొచ్చింది యేసు ప్రభువారి యొద్దకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము గమనించాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలమైనప్పటికీ, దేవుని మన హృదయంలో చేర్చుకున్నప్పటికీ మనకు కొరతలు వస్తాయి, మనకు కష్టాలు వస్తాయి, మనకు బాధలు వస్తాయి. కానీ గొప్ప సంగతి ఏంటంటే యేసు మనలో ఉన్నాడు. కాబట్టి యేసుకి ఆ సమస్యను చెప్పే ధైర్యం నీకుందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా సమస్య ఉందయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, కానీ ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థమైంది అని మరియమ్మ అనుకున్నది. నేనేమీ చేయలేను, కానీ ఎవరు చేస్తారో నాకు తెలుసు. ఏం చేస్తే బాగవుతుందో, ఏం చేస్తే ఈ రసం అవుతుందో నాకు తెలియదు, కానీ ఎవరు చేయగలరో నాకు తెలుసు. నీకు తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? నీకు సమస్య వచ్చింది, ఏం చేయాలో నీకు తెలియట్లేదు, కానీ ఎవరు చేస్తారో నీకు తెలుసా? యేసు చేస్తాడని నీకు తెలుసా? యేసు చేయగలడని నీకు తెలుసా? యేసు మాత్రమే చేస్తాడని తెలుసా? తెలిసినట్లయితే మొదటి పని ఏం చేస్తామంటే ఆ సమస్యను యేసు యొద్దకు తీసుకొని వస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మనం అలవాటు ప్రకారంగా ఏం చెప్తాం? ఎలా ఉన్నారు అంటే మనం వెంటనే ఏం చెప్తాం? బాగున్నామండి అంటాం. కానీ బాగా లేమండి అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? చెప్పము. కానీ ఉన్నట్టుగా చెప్పడమే మంచిది. బాగా లేమండి, సమస్యలో ఉన్నామండి, కష్టాల్లో ఉన్నామండి అని గుర్తించిన వారు ఏం చేస్తారంటే వెంటనే సమాధానం పొందుకునే స్థితిలోకి వెళ్తారు. ఎలా ఉన్నావు? బాగాలేనండి, మనసులో బాగాలేదండి, కుటుంబంలో సమస్యలు ఉన్నాయండి, కుటుంబంలో నెమ్మది లేదండి, సమాధానం లేదండి అని చెప్పుకున్నప్పుడే మిరకల్ స్టార్ట్ అవుతుంది మనలో. అయితే మన యొక్క సమస్యను గుర్తించిన తర్వాత ఎవరి దగ్గర తీసుకుని వెళ్ళాలండి? సృష్టికర్త దగ్గర తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆయనకు మాత్రమే క్రియేటివ్ పవర్ ఉన్నది. హల్లెలూయా. శూన్యంలో నుండి సమస్తము కలుగజేసిన దేవుడు నీకు ఉపాయాన్ని ఇవ్వలేడా? నీకు అద్భుతం చేయలేడా? నీకు తన యొక్క శక్తిని తన ప్రేమ ద్వారా నీకు కనపరచలేడా?
కనుపరుస్తాడు నీవు లోబడినట్లయితే. హల్లెలూయా. దెర్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ పర్ఫెక్ట్ ఒబీడియన్స్. దెర్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఒబీడియన్స్ ఇన్ ఎవ్రీ బిలీవర్ హూ వాంట్స్ టు రిసీవ్ ద మైటీ పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సర్వశక్తిని మనం పొందుకోవాలంటే మనము విధేయత చూపించాలండి. దేవునికి విధేయత చూపించడం ఎలా? మరియమ్మ చెప్పింది యేసయ్యకు, అప్పగించిన తర్వాత సేవకులతో చెప్తుంది, ఆయన చెప్పింది చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ద వాయిస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. దేవుని యొక్క స్వరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమస్యను గుర్తించాం, సమస్యను దేవునికి అప్పగించాం. అయితే దేవుడి సమస్య గురించి ఏమని చెప్తున్నాడు, మన జీవితంలో ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నాడు, ఎటువంటి అద్భుతం మన జీవితంలో చేయడానికి అని ఇష్టపడుతున్నాడు, ఆయన స్వరమును వింటున్నావా అనే ప్రశ్న నేను రాత్రి వేళ మనందరికీ వేస్తా ఉన్నాను. యేసయ్య అంటున్నాడు, యోహాను సువార్త 10:27 అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. ఆ యొక్క సేవకులు యేసు ప్రభు వారి యొక్క స్వరము విన్నారు. ఎందుకంటే ఆయన భౌతికంగా అక్కడ ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు దేవుడు భౌతికంగా లేడే. రకరకాల స్వరాలు మనకు వినబడుతున్నాయి. 1 కీర్తన 1 ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. అంటే దుష్టుల స్వరం ఉన్నది, మనుషుల స్వరం ఉన్నది, అపవాది స్వరం ఉన్నది, బంధువుల స్వరమున్నది, కుటుంబీకుల స్వరమున్నది, స్నేహితుల స్వరమున్నది, శత్రువుల స్వరమున్నది. ఈ లోకంలో అనేక గుంపుల స్వరాలు ఉంటున్నాయి. ఇన్ని స్వరాల మధ్యలో నీ సృష్టికర్త యొక్క స్వరము నీకు వినబడాలంటే హౌ కెన్ యూ లిసన్ టు ద క్రియేటర్? దేవుని స్వరం వినాలంటే అందుకే దేవుడు అన్నాడు, నీ గదిలోనికి వెళ్ళి, అంటే అర్థం ఏంటి, నీ అంతరంగంలోనికి వెళ్ళి గొల్లం పెట్టుకొని రహస్యమందున నీ తండ్రికి మొరపెట్టు. రహస్యం అంటే ఏంటి? అంతరంగంలో దేవుడు ఉన్నాడు, నీలో దేవుడు ఉన్నాడు. ఆ దేవునితో నువ్వు మాట్లాడాలంటే నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడలేవు. ఆ గదిలోకి వెళ్ళి తలుపు గడియ వేసుకుంటే నీ ఒక్కదానివే, నీ ఒక్కడివే అక్కడ ఉన్నావు. నీ అంతరంగంలో నీ దేవుడు ఉన్నాడు. కాబట్టి నీ దేవునితో, రహస్యమందున దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి దేవునితో మాట్లాడాలి. అప్పుడు ఆయన జవాబిస్తాడు. మొర్రపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తాను అని సెలవిచ్చాడు. అడుగుమో మీకు ఇయ్యబడును అని సెలవిచ్చాడు. కాబట్టి ఆయన స్వరము వినాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే ఆయన స్వరము వినగలగాలి. ఆయన ఏం చెప్తున్నాడో మనం వినగలగాలి. మనం అందరం కూడా పాస్టర్ గారి మీద ఆధారపడతాం, ఇంకా సంఘ పెద్దల మీద ఆధారపడతాం. ఈ మధ్యలో ప్రవక్తల మీద ఆధారపడుతున్నారు. ప్రవక్తలు లేరండి. దేవుడు నీతో మాట్లాడతాడు వ్యక్తిగతంగా. హల్లెలూయా. నీతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడితే మధ్యవర్తి నీకు అవసరమా? దేవుడు నీ గదిలో, నీ ఇంటిలో నీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. మేము కేవలం వాక్యం బోధించగలుగుతాం, కానీ దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిచేది ఆయనే. నీ జీవితంలో నీతో మాట్లాడతాడు దేవుడు. వాక్యం బోధిస్తూ ఉండగా దేవుడు నీతో మాట్లాడతాడు. నీ వాక్యం చదువుతూ ఉండగా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థనలో మోకరించినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఎవరైనా ఏదైనా చెప్తే బాగుండు అనుకోవడమో, అది ఈ కాలంలో దేవుడు ప్రత్యక్షపరచబడినటువంటి ఈ కాలంలో, తను తాను మనకు పరిచయం చేసుకున్నటువంటి ఈ కాలంలో మనము ఎవరి కోసమో ఎదురు చూడనక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉన్నావో, ఎప్పుడైతే రక్తం ద్వారా విమోచింపబడి ఉన్నావో, ఎప్పుడైతే సమాధాన స్థితిలో నీవు ఉన్నావో, నీకు దేవునికి ఒక మంచి రికన్సిలియేషన్ ఏర్పడింది, ఒక సహవాసం ఏర్పడింది. కాబట్టి రహస్యమందున నీ తండ్రితో నీవు మాట్లాడు. ఎన్ని దినాలైపోయిందండి అటువంటి ప్రార్థన చేసి, ఎన్ని దినాలైపోయిందండి మన రహస్యమందున తండ్రితో మాట్లాడి, తండ్రి స్వరము విని ఎన్ని రోజులు అయిపోయిందండి. ఆ స్వరము వినడానికి నువ్వు తృష్ణగొనుచున్నావా? ఆ స్వరము కొరకు తప్పిస్తున్నావా? అయ్యా నువ్వు చెప్పు నాయనా అని ఎప్పుడు చెప్తాడో తెలుసా? ఆయన నువ్వు చేయడానికి సిద్ధపడ్డప్పుడే చెప్తాడు ఆయన. చాలాసార్లు ఏదైనా కొనుక్కోవడానికి ఎంతమందిని అడుగుతామండి మనం? ఏదైనా కారు కొనుక్కోవడానికి ఏ కారు బాగుంటుందండి? ఒకరు అంటారు హోండా అమేజ్ బాగుంటుంది. మరి ఒకరి దగ్గరికి వెళ్ళి అడుగుతాం, ఏ కారు బాగుంటుందండి? వారు అంటారు హోండా సిటీ బాగుంటుందండి. మరి ఒకరి దగ్గరికి వెళ్ళి అడుగుతాం, ఏ కారు బాగుంటుందండి అంటే ఆయన ఒక పేరు చెప్తాడు. ఈ విధంగా రకరకాల పేర్లు చెప్తారు. అప్పుడు నీవు నిర్ణయించుకుంటావు,
అది సిద్ధపాటు కాదు. యేసు దగ్గరికి వచ్చినప్పుడు నో ఆప్షన్స్, ఓన్లీ వన్ ఆప్షన్. అటువంటి స్థితిలో ఉన్నప్పుడే ఆయన మాట్లాడతాడు నీతో. ప్రభువా, నాకు ఏ స్వరము నాకు అక్కర్లేదయ్యా, ఏ స్వరము నాకు ప్రాముఖ్యం కాదయ్యా, నీ స్వరము నాకు ప్రాముఖ్యం. ఆ యొక్క స్వరము విని వాటి ప్రకారంగా చేయటానికి నేను సిద్ధపడ్డాను. అట్ ఎనీ కాస్ట్, ఎంతటి వెల చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాతో మాట్లాడు ప్రభా అంటే వెంటనే ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు మరియమ్మ సిద్ధంగా ఉంది కాబట్టి యేసయ్య అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సేవకులు కూడా సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తే చేద్దామని సిద్ధంగా ఉన్నారు. రాతి బాణాలు సిద్ధంగా ఉన్నాయి. రాతి బాణాలు దేని కొరకో తెలుసా? శుద్ధీకరణ కొరకు, క్లెన్జింగ్ కొరకు, రిలీజియస్ సెరమోనీ కొరకు, మతపరమైనటువంటి శుద్ధీకరణ జరగడానికి, అలాగే మన యొక్క తృష్ణ తీరడానికి, దాహం తీరడానికి, నీరు తాగడానికి అవి ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు యేసయ్య నీ యొక్క ఆత్మీయ దాహం తీరుస్తున్నాడు, మత సంబంధమైనటువంటి పరిశుద్ధత నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మాత్రమే ఇటర్నల్గా నిన్ను పరిశుద్ధపరిచే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి అది వ్యక్తపరచడానికి ఆయన చేసి చెప్పాడు, ఈ రాతి భవనం చూడండి, దాన్ని నీళ్ళతో నింపండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాతి భవనంలో నీరు నింపుతున్నప్పుడు సేవకులకు ఎటువంటి అనుమానం రాలేదు వారికి. ఎందుకయ్యా నింపమంటున్నాడు, ఇందులో ద్రాక్షరసం కలుపుతాడా, ఏం చేస్తాడా అనేది వారికి అనుమానం రాలేదు. మనకు కూడా దేవుడు స్వరం వినిపించినప్పుడు, ఆయన మనకు మాట చెప్పినప్పుడు ఎటువంటి అనుమానం రాకుండా చేయాలి. నోవహుతో దేవుడు మాట్లాడాడు, ఓడ నిర్మించయ్యా, నేను కుంభవర్షము కురిపించబోతున్నాను, ఈ యొక్క లోకమును నేను ముంచివేయబోతున్నాను, నిన్ను నీ కుటుంబమును కొన్ని జాతుల పక్షులను జంతువులను కాపాడుతానయ్యా అని చెప్పినప్పుడు నోవా నమ్మాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు తండ్రి స్వరం ఏంటో. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి స్వరము గుర్తించిన వారు అదృష్టవంతులండి. దేవుని యొక్క స్వరము గుర్తించిన వారు అదృష్టవంతులు. ఇక్కడ దేవుని యొక్క స్వరము విన్న తర్వాత ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. ఇంకా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఏ విధంగా అంటే ఆయన ఏం చెప్తున్నాడో అనేక విషయాలు కూడా ఉంటా ఉన్నాయి. ఏం చేయమంటున్నాడో అనేక విషయాలు మనకు తెలుసు. వాటిని టచ్ చేయడానికి ఈ సమయంలో మనకు సమయం లేదు. అయితే ఇక్కడ మాత్రము అంచుల మట్టుకు నింపమన్నారు. అంచుల మట్టుకు నింపి ఉన్నారు నీరు. అది ఎలా చేస్తావయ్యా? మనకు చాలా డౌట్స్ ఉంటాయి. ఏం చేస్తావయ్యా? నింపాము, ఏం చేయమంటావు? చివరికి అని అన్నాడు, ముంచుకొని విందు ప్రధానికి ఇవ్వండి మొదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు తెలుసు కదండి, ముంచే వరకు కూడా అవి నీరే, ముంచిన తర్వాత కూడా నీరే. సేవకులు తీసుకుని వెళ్తున్నారు విందు ప్రధాని యొద్దకు. విందు ప్రధాని యొద్దకు తీసుకుని వెళ్ళేటప్పుడు చీర్ఫుల్ ఫేస్తో వెళ్ళాలి, డౌట్తో వెళ్ళకూడదు, విశ్వాసంతో వెళ్ళాలి. ఈ సేవకులు కూడా విశ్వాసంతో, ద్రాక్షరసము అయిపోయిన తర్వాత కలిగే సంతోషంతో ఇస్తున్నారు వారు. విందు ప్రధానికి ఇచ్చిన వెంటనే ఆ జగ్ తీసుకున్నాడు, ఆయన తాగుతూ ఉంటే అప్పుడు అద్భుతం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ వరకు ఎవరైతే విశ్వాసం చూపించారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి. విందు ప్రధాని అంటున్నాడు, అయ్యా ఇంత రుచికరమైనటువంటి రసము దాచిపెట్టుకున్నారు ఎందుకు? మొదట మంచి రసం పోసి మత్తులైన తర్వాత ఈ యొక్క జబ్బు రసము, చెడ్డ రసం పోస్తారు కదా, మీరైతే మంచి రసమును లాస్ట్ వరకు ఉంచుకున్నారు. ఇది మునుపటి ఆ యొక్క రసము కంటే మరింత శ్రేష్టముగా ఉన్నది ఈ రసము అని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ప్రజలు సాక్ష్యం ఇచ్చే విధంగా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మునుపటి నీ జీవితం కంటే ఈ జీవితం రుచికరంగా ఉంది, మునుపటి నీ జీవితం కంటే ఈ జీవితం మారిపోయింది, నీవు మార్పు గల మనిషిగా ఉంటున్నావు, నీ జీవితం మారింది, నీ మాట మారింది, నీ తలంపు మారింది అని ఎప్పుడు చెప్తారంటే అద్భుతం జరిగిన తర్వాత. నీవు చెప్పుకోవడం కాదు నేను మారిపోయానని, నీవు చెప్పుకోవడం కాదు నాకు అద్భుతం జరిగింది అని, ప్రజలు దానికి సాక్షులుగా ఉంటారనేది దేవుడు చెప్తూ ఉన్నాడు. చివరిగా ఏం జరిగింది అంటే ప్రజలు ఆయనను మహిమపరిచారు, శిష్యులు ఆయనను మహిమపరిచారు, ఆయనను అంగీకరించారు, గురువుగా ఒప్పుకున్నారు, ఆయనను వెంబడించారు. చివరి వచనం చూడండి, 11వ వచనము. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడండి. ఆయనను మహిమపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడండి. అయితే స్టెప్ బై స్టెప్ మనం కనిపెట్టాలా. అదేమిటంటే, దేవుని యొక్క సన్నిధిలో మనము విశ్వాసం ఉంచి జీవిస్తున్న మనకు కూడా శోధనలు వస్తాయి. వచ్చినప్పుడు వాటిని గుర్తించి యేసుకు అప్పగించాలి. ఏం చేయాలో మనకు అర్థం కాదు, కానీ దేవుడు సమస్తం చేయగలవాడని నమ్మి ఆయన దగ్గర పెట్టాలంతే. నమ్మకంతో పెట్టాలండి. నమ్మకంలో లేకుండా పెడితే అది పెండింగ్లో ఉంటుంది. నమ్మకంతో పెట్టాలి. యేసు దాన్ని స్వీకరించి ఫైల్ ఓపెన్ చేసి వెంటనే ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తాడు ఆయన. అప్పుడు ఆయన ఏం చెప్తే అది చేయాలి. అద్భుతం దానికదే జరిగిపోతుంది. నా జీవితం ఇంతే అనుకోవడానికి వీల్లేదు. నేను ఈ విధంగా అవమానపడాల్సిందే, ఈ వివాహము ఆగిపోవలసిందే అనుకోవడానికి అవకాశం లేదు. దేవుడు సమస్తమును సాధ్యపరిచే దేవుడు మన జీవితాలను దీవించాలని, మనం సంతోషంగా ఉండాలని, మన సంతోషం ఆగిపోకూడదని దేవుడు తన ప్రణాళికలో ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి మనం దేవుని యందు సంతోషించవలసిన వారమై ఉన్నాం. ఎంతమంది అనేకమైన మాటలు అంటారు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, దేవుడు నువ్వు వెంబడిస్తున్నావు కదా, నీకెందుకు ఇంత కష్టం వచ్చింది, నువ్వేం తప్పు చేశావు, అనేక మంది అనేక విధాలుగా అంటారు. కానీ నువ్వు గమనించాలి, ప్రతి మనిషికి కష్టం వస్తుంది, ప్రతి మనిషికి ఏదో కొరత ఉంటుంది, ప్రతి మనిషికి ఏదో ఒక అవసరం ఉంటుంది. మనం కూడా మనుషులమే. కానీ ఒక అద్భుతం ఏంటంటే, ఆ యొక్క క్రియేటర్ గాడ్, సృష్టికర్త అనే దేవుడు మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఆయనకు సమస్య అప్పగించండి. ప్రజలతో సమస్యలు చెప్పుకుంటే తీరవు, బంధువులతో సమస్యలు చెప్పుకుంటే తీరవు. మనలో ఉన్నటువంటి, మన హృదయంలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి మన తండ్రి, మనల్ని కలగజేసిన తండ్రి, మన కన్న తండ్రి మన కోసము ఎదురు చూస్తున్నాడు. మన స్వరం వినడానికి ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారి మీరు మాట్లాడితే ఆయన తిరిగి వెంటనే మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మాట్లాడిన తర్వాత సొల్యూషన్ వచ్చేసినట్టే, దాన్ని చేసిన వెంటనే మనకు జవాబు వచ్చినట్టే. ఇట్స్ ఏ ప్రాసెస్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క క్రియేటివ్ పవర్, సృజనాత్మక శక్తి, శూన్యంలో సమస్తమును కలుగజేసిన వాడు ఆయనే. ఆకాశమును భూమిని కలుగజేసిన వాడు ఆయనే. ఆయన తన ప్రజల పక్షముగా అద్భుతములు చేసిన వాడు ఆయనే. తన ప్రజలను ఎర్ర సముద్రము దాటింపజేసిన వాడు ఆయనే. యోర్దాను నదిని దాటింపజేసి వాగ్దాన దేశంలోనికి ప్రవేశింపజేసిన వాడు ఆయనే. వాగ్దానము చేసిన వాడు నమ్మకమైన దేవుడు, తన నిబంధనకు కట్టుబడి ఉండే దేవుడు ఆయన. నీతో కూడా నిబంధన చేసి ఉన్నాడు కదా. విడువను ఎడబాయును తన గొప్ప అభయం ఇచ్చాడు కదా. మరి భయం ఎందుకు? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావో నీ ప్రాణముతో నీవు మాట్లాడుకునే సమయం ఇది. నిబ్బరము కలిగి ఉండే సమయము, ధైర్యముగా ఉండే సమయము. ఎందుకంటే ఆయన నీ హృదయంలో ఉన్నాడు. ఆయన నీ హృదయంలో ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆయనతో నువ్వు మాట్లాడు. రహస్యమందు నువ్వు ప్రార్థన చేసుకో. ఒంటరిగా నువ్వు ప్రార్థన చేసుకో. దేవుని దగ్గర ఏడువు, కన్నీరు కార్చు. ఆ అంతరంగంలో ఉన్నటువంటి దేవునితో నువ్వు మాట్లాడు. దేవుడు కార్యం చేయుటకు ఆయన ఇష్టపడుతున్నాడండి. ఎవరు ఈ లోకంలో సమస్య లేని వారు లేరు. ఒకరికి ఒక సమస్య, మరొకరికి మరొక సమస్య. కానీ దేవుడు మనకున్నాడు కాబట్టి మనము ధన్యులము. దేవుడు మన ప్రార్థన వినుటకు ఇష్టపడుతున్నాడు. మనము ధన్యులము. ఆయన యొద్ద సొల్యూషన్ ఉన్నది, మనం ధన్యులము. ఆయన యొద్ద మనకు జవాబున్నది, మనం ధన్యులమండి. దేవుడు మనకున్నాడు గనక, మన రక్షించి ఉన్నాడు గనక, మనందరినీ కూడా ఆయన సంఘముగా చేర్చి ఉన్నాడు గనక మనమందరం కూడా దేవునికి ఒక్కసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
Praise the Lord, 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 praise the Lord. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. సమస్యలు ఉన్నవారమే కానీ ఒంటరి వారము కాదు. సమస్యలు కష్టంలో ఉన్నవారమే కానీ దేవుడు లేని వారము కాదు. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన ధోనిలో ఉన్నాడు. ఆ దోణి విరిగిపోతుందేమో అనుకునేంత అలలు దోణి మీద కొడుతూ ఉన్నప్పటికీ యేసు ప్రభువారు లేచి శిష్యులతో అంటున్నారు, ఎందుకు భయపడుతున్నారు అని వారిని గద్దించి ఉన్నారు. మనము భయపడనక్కర్లేదు. యేసు నీలో ఉన్నాడు, యేసు నీలో ఉన్నాడనే సంగతి నీకు తెలిసినప్పుడు కలిగే ధైర్యము ఎంతో గొప్పది. ప్రార్థించుకుందాం. సర్వశక్తియో మిక్కిలి కనికరం గల దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము తండ్రి ప్రార్థించుటకు, నీ సన్నిధిలో వాక్యం వినుటకు, నీ సన్నిధిలో స్తుతించి పాడుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మా జీవితం అంతా స్తుతించిన తండ్రి, ఆ రుణము మేము తీర్చలేము నాయనా. దేవా, ఈ రాత్రి వేళ ప్రభు కొద్దిసేపు నీ సన్నిధిలో తండ్రి ప్రార్థించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రము. నీవు మాకు అందించినటువంటి వాక్యమును బట్టి నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క తగిన సమయమందు ఈరోజు తండ్రి మా జీవితంలో తండ్రి గొప్ప విశ్వాసమును తెచ్చుటకు ఈ యొక్క వర్తమానం మాకు అందించావు, నీకు వందనాలు. ఇదిగో నాయన ప్రభు, నీ యొద్ద ప్రార్థించుటకు, నీ సన్నిధిలో ప్రార్థించుటకు తండ్రి మేము సిద్ధపడుతున్నాం. మా సమస్యలకు పరిష్కారం నీవే, పరిష్కరించువాడవు నీవే నాయన. నీవు చెప్పినది మేము చేయుటకు ఇష్టపడుచున్నాం. నీవే మా జీవితంలో గొప్ప కార్యము చేసి నీవు మహిమ పొందుకోమని మేమందరం ప్రభు నీ శిష్యులుగా, అనేక మందిని ఇంకా శిష్యులుగా చేసే విధముగా మా కుటుంబాల్లో, మా సంఘాల్లో నీ యొక్క కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాం. దేవా తండ్రి నీకు స్తోత్రం. మరి గాస్పల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్ని మీరు దీవించండి నాయన. నీ దాసులు ప్రభు తండ్రి, దైవజనులు ప్రభు తండ్రి, బర్నబాస్ గారిని ప్రభు మీరు దీవించండి తండ్రి. తన తోటి సేవకులందరినీ మీరు దీవించండి నాయన. దేవతరి సేవ తండ్రి ప్రభా జరుగుతూ ఉండగా ప్రభా దుష్టుడిని బంధించండి. అద్భుతమైన రీతిగా ప్రభా ఉజ్జీవింపజేసి ప్రభా నూతనమైన కార్యాలు ఈ నూతన సంవత్సరంలో మాకు దయచేయండి. దేవా క్రొత్తదనం మాకు దయచేయండి, క్రొత్త స్వభావం మాకు దయచేయండి, కొత్త మార్పు మాకు దయచేయండి, క్రొత్త చూపు మాకు దయచేయండి తండ్రి. గొప్ప నెమ్మదితో మమ్మల్ని నింపి నీ యొక్క రక్షణలో కొనసాగింప చేయమని వేడుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడుగుచూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.